యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఇప్పుడు చిత్రగుప్త దేవస్థానం గురించి మాట్లాడుకోబోతున్నాం. అవును, చిత్రగుప్త దేవస్థానం తెలుగు రాష్ట్రాల్లో ఒక హైదరాబాదులో కందికల్ గేట్, రంగారెడ్డి జిల్లా కందికల్ గేట్ దగ్గర ఉంది. అసలు చిత్రగుప్తుడికి దేవస్థానం ఏమిటి అనేటటువంటిది చాలామందిలో వచ్చిన ప్రశ్న, నాకు వచ్చినట్టుగానే ఈ చిత్రగుప్తుడే యమధర్మరాజు దగ్గర లెక్కలు రాసేటటువంటి విషయం నాకు కూడా తెలుసు. ఈయనకి కాయస్థ కుటుంబీకులు 400 సంవత్సరాల క్రితం పాతబస్తీ కందికల్ గేట్ దగ్గర ఒక ఆలయాన్ని నిర్మించారు. ఆసియా మొత్తం మీద చిత్రగుప్తుడికి 3 దేవాలయాలు ఉన్నాయి. ఒకటి హైదరాబాదు, రెండవది గుజరాతు, మూడవది అయోధ్య. భరతుడు పరిపాలించిన ప్రదేశంలో ఈ ఆలయాలు ఎక్కువగా ఉన్నాయి అని చరిత్రకారులు భావిస్తున్నారు. గరుడ పురాణాన్ని అనుసరిస్తే ఈ చిత్రగుప్తుడు బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రుడు అని, యమధర్మరాజుని పాపపుణ్యాల లెక్కలు కట్టమని ఆజ్ఞాపించి నరకంలోకి ఆయనను ప్రవేశపెట్టిన తర్వాత పని ఎక్కువైందని యమధర్మరాజు మొత్తుకోవటంతో ఉజ్జయిని తీరంలో క్షిప్రా నది ఒడ్డున తపస్సు చేసి 1000 సంవత్సరాలకు పైగా తపస్సు చేసినటువంటి బ్రహ్మదేవుడు మానసపుత్రుడుగా ఈ చిత్రగుప్తుణ్ణి సృజించి యమధర్మరాజుకి సహాయకుడిగా ఇచ్చాడు అనేటటువంటిది ఒక కథ. ఇది గరుడ పురాణంలో ఉంది అని చెబుతున్నారు. గరుడ పురాణంలో పాపపుణ్యాలు లెక్కించడానికి ఈ చిత్రగుప్తుడిని నియమించినట్టు చెప్పబడుతుంది. బ్రహ్మదేవుడు మనల్ని సృష్టించిన తర్వాత ఆ సృష్టిలో మనము చేసేటటువంటి మంచి చెడులని లెక్కించడానికి మన మనస్సులోనే ఒక ప్రాణిని ఉంచాడు అని, అతనినే చిత్రగుప్తుడు అంటారు అని గరుడ పురాణం చెబుతోంది. ఇదిగో మనం ఇప్పుడు చూస్తూ ఉన్నటువంటి ఈ చిత్రంలో ఇలావతి, దక్షిణావతి సమేతమైనటువంటి చిత్రగుప్తుడు మనకి దర్శనమిస్తున్నాడు. ఈ చిత్రగుప్తుడు ఇలావతికి 4 పిల్లలు, దక్షిణావతికి 8 మంది పిల్లలు, మొత్తం 12 మంది సంతానం ఈయనకు ఉన్నారు అని, ఈయనకు 7 అంకె ఇష్టమైంది అని, కేతువుకి అధిష్టాన దేవత అని, ప్రతి బుధవారము ఈయనకి పూజలు చేయటం మూలంగా సంతాన ప్రాప్తి, అపమృత్యు దోషాలు తొలగుతాయి అని చెబుతున్నారు. ఈ ఆలయాన్ని 18వ శతాబ్దంలో కాయస్థుల కులదైవంగా భావించబడుతున్నటువంటి ఈ చిత్రగుప్తుణ్ణి 18వ శతాబ్దంలో నవాబుల కాలంలో మంత్రి అయినటువంటి రాజా కిషన్ ప్రసాద్ నిర్మించినట్టుగా చెప్పబడుతోంది. ఈ చిత్రగుప్తుడికి సంబంధించినటువంటి ఆలయాలు అయోధ్యలో ఒకటి, కాంచీపురంలో ఒకటి, గుజరాత్లో ఒకటి ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది. ఆసియా ఖండం మొత్తం మీద కూడా కొంతమంది ఇంకా కొన్ని దేవాలయాలు ఉన్నాయని చెబుతున్నారు, కానీ వాటికి సరైనటువంటి సాక్ష్యాధారాలు లేవు. ఈ చిత్రగుప్తుడికి వాహనం తాబేలు. అందుమూలంగానే ఈ ఆలయానికి ముందు కూర్మ మండపం ఉండి దానిలో ఒక తాబేలు ఉంటుంది. ప్రతి బుధవారం ఇక్కడ పూజలు చేసుకునేవాళ్ళు 7 ప్రదక్షిణాలు చేయటం, 7 దీపాలు వెలిగించటం అనేటటువంటిది ఒక నియమంగా పెట్టుకొని ఆ విధంగానే ప్రవర్తిస్తున్నారు. ధర్మహాని జరగకుండా ఉండటానికి చిత్రగుప్తుడిని నియమించబడింది అని గరుడ పురాణం చెబుతోంది. కేతువుకి అధిష్టాన దేవత అవటం మూలంగాను రాహుకేతు పూజలు కూడా ఇక్కడ చేయబడుతూ వస్తున్నాయి. యమద్వితీయగా చెప్పబడేటటువంటి దీపావళి వెళ్ళినటువంటి 2వ రోజు చిత్రగుప్తుని యొక్క పుట్టినరోజు అని, ఆ రోజున ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలు, ప్రత్యేకమైనటువంటి పూజలు ఉంటాయి అని, ప్రతి బుధవారము ప్రాతకాలం నుంచి అభిషేకాలు
4:30కి, 6ంటికి, 7:30కి ఉంటాయి అని, అదే సమయంలో ప్రత్యేకమైన పూజలు చేస్తారు అని ఇక్కడ అర్చక ప్రముఖులు చెబుతున్నారు. ఈయనకు 12 మంది కుమారులు అని, ఒక భార్యకు 4, మరొక భార్యకు 8 మంది అని చెప్పబడుతోంది. పైన చిత్రంలో ఆ 12 మంది ఫోటోలు కూడా మనం చూస్తున్నాం. ఈ ఆలయంలోనే మరికొన్ని ఉపాలయాలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా మనకు కనిపిస్తూ ఉన్నటువంటి 2వ ఆలయం శ్రీరామాలయం. సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామి చిన్న విగ్రహాలుగా ఇక్కడ మనకి ద్యోతకమవుతున్నారు. ఎదురుకుండా ఆంజనేయ స్వామి వేరే ఆలయంలో ఉన్నాడు. వీరి చెంత ఆంజనేయుడు లేడు. ఒంటిమిట్ట ఆంజనేయ స్వామి లాగానే ఈయన కూడా ప్రత్యేకంగా ఉన్నాడేమో అనిపిస్తోంది. ఆ ప్రస్తావన తర్వాత మాట్లాడదాం. ఈ ఆలయం తర్వాత మరొక ఉపాలయం శివ పంచాయతనం. ఇందులో సూర్యుడు, విష్ణువు, శివుడు, కుమారస్వామి, వినాయకుడు కనిపిస్తున్నారు. శివ పంచాయతనం ఈ ఆలయంలో ఎవరైనా లోపలికి వెళ్ళి పూజలు, అభిషేకాలు చేసుకోవచ్చు. ఇది మరొక ఉపాలయం. ఇదిగో రామునికి ఎదురుగా ఉన్నటువంటి ఆంజనేయ దేవాలయాన్ని మనం చూస్తున్నాం. చిన్న రూపంలో ఆంజనేయుడు కనిపిస్తున్నాడు. ఆ తరువాత సద్గురు సాయిబాబా ఆలయం కూడా ఈ దీంట్లోనే మనం చూడవచ్చు. ఆ అనంతరం మనకు ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి మరికొన్ని ఉపాలయాలు మనకు వరుసగా చూసే భాగ్యం లభిస్తుంది. ఇక్కడ ముందుగా మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనిపిస్తున్నాడు. ఈయన కుమారస్వామి అంటాం కదా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా చిన్న రూపుతో కుదిమట్టంగా చాలా అందంగా ఉన్నటువంటి రూపాన్ని మనం ఇక్కడ దర్శించవచ్చు. అదిగో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అవుతుంది, చూడండి. కుమారస్వామి. ఆ అనంతరం అయ్యప్ప. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తర్వాత మరొక ఉపాలయం అయ్యప్ప. అయ్యప్ప ఆలయానికి దగ్గరలోనే విఘ్నేశ్వర స్వామి కూడా ఉన్నాడు. ఇదిగో నాగదేవతలు, అనేక మంది నాగదేవతల్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. వాళ్ళని కూడా మనం ఈ వరుసలోనే చూసే భాగ్యం లభిస్తుంది. అదిగో శివునికి అంటే శివలింగానికి అభిషేకం, కార్తీక మాసం కదా, శివలింగానికి అభిషేకం చేస్తున్నటువంటి దంపతులు. అదిగో తల్లి లలితాంబికాదేవి ఈ ఆలయంలో మరొక ఉపాలయం. లలితాంబికాదేవి రూపం చక్కగా సుందర వదనార విందంతో అత్యంత రమ్యంగా కనిపిస్తోంది. ఆ పక్కనే ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి పుట్ట, ఆ పుట్టలో పాలు పోయటానికి పెట్టినటువంటి నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు పోయటానికి పెట్టినటువంటి పాలకొండ కూడా మనం చూడవచ్చు. ఇదిగో విఘ్నేశ్వర స్వామి, ఈయన కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉపాలయాల్లో ఒకరు. ఆలయం బయటికి వస్తే మనకి కనిపిస్తున్నాడు ఇక్కడ అభయ ఆంజనేయ స్వామి. 18 అడుగుల ఎత్తున్నటువంటి అభయ ఆంజనేయ స్వామిని మనం దర్శించుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది ఆలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం, తర్వాత వస్తూ ఉన్నటువంటి మిగిలినటువంటి ప్రదేశం ఆలయ ప్రాంగణం. దీంట్లోనే సరస్వతి విద్యాపీఠం యొక్క హై స్కూల్ కూడా ఒకవైపు మనకు కనిపిస్తూ ఉంది. ఇదిగో చిత్రగుప్త దేవస్థానము అని పెద్ద అక్షరాలతో రాసినటువంటి గోడ మీద రాసినటువంటి బోర్డు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఆంజనేయ స్వామి దగ్గరే ధ్యానాంజనేయ స్వామిని ఒకరిని ప్రతిష్ఠించారు. అది కూడా మనం దర్శించుకోవచ్చు. ఆ ధ్యానాంజనేయ స్వామి పక్కనే నవగ్రహ మండపం ఒకటి కనిపిస్తోంది. అదిగో రావి చెట్టు. ఆ రావి చెట్టు కింద వివిధ ప్రతిమలు కొన్ని ఉన్నాయి. ఆ రావి చెట్టుకు ఎదురుకుండానే మనకి ఆంజనేయ స్వామి భక్తాంజనేయం కూడా చాలా అద్భుతంగా అందంగా కనిపిస్తున్నటువంటి భక్తాంజనేయ స్వామి కనిపిస్తున్నాడు. ఇది చిత్రగుప్తుని యొక్క ప్రస్తావన. స్వస్తి.